హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. 12A రైల్వే కాలనీ. అల్లర్నరేస్ హీరోగా, కామాక్షి హీరోయిన్గా, సాయి కుమార్, వైవ హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారీ, అనిల్ కుర్విల్లా, మధుమణి వీళ్ళంతా కలిసి నటించిన సినిమా. ఈ సినిమాకు స్టోరీ రైటర్, అలాగే స్క్రీన్ ప్లే, డైలాగ్స్, అలాగే షో రన్నర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు. ఎడిటర్ అండ్ డైరెక్టర్గా నాని కాసరగడ్డ గారు చేశారు. యాక్చువల్గా నాని కాసరగడ్డ గారు ఎడిటర్, ఈ సినిమాతో డైరెక్టర్గా తన జర్నీ స్టార్ట్ చేశారు. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, వరంగల్లో ఉన్న రైల్వే కాలనీలో కార్తీక్ ఉంటాడు. తను ఒక అనాథ. అదే కార్తీక్ అంటే మన హీరో నరేష్ గారు. తన ఫ్రెండ్స్ హర్ష, గెటప్ శ్రీను, సద్దాంతో కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జీవన్ కుమార్ దగ్గర పనిచేస్తుంటారు. అదే కాలనీలో ఉంటున్న ఆరాధన మన హీరోయిన్తో లవ్లో పడతాడు మన హీరో. హీరోయిన్ మాత్రం హీరోను పట్టించుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటుంది. కానీ తన మీద ఇష్టం ఉంటుంది, కానీ బయటకు చెప్పదు. ఎలక్షన్లు దగ్గర పడుతుండగా ఈ హీరోను పిలిచి జీవన్ కుమార్ ఒక కవర్ ఇచ్చి, దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టు, ఎవరికి తెలియకుండా దాచిపెట్టు అని చెప్తాడు. ఆ కవర్ని హీరోయిన్ ఇంట్లో దాచిపెడదామని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే షాకింగ్గా హీరోయిన్ వాళ్ళమ్మ మర్డర్ చేయబడి ఉంటారు. అసలు వాళ్ళను మర్డర్ చేసింది ఎవరు, ఆ ఎమ్మెల్యే ఇచ్చిన కవర్లో ఏముంది, అసలు ఆ మర్డర్ వాళ్ళని చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ సినిమా. అల్లర్నరేస్ గారు కామెడీ రోల్స్ వదిలిపెట్టేసి హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ ఇట్లు కొట్టుకోవడం చాలా తక్కువగా అయిపోయింది. ఇక ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, అలాగే స్టోరీ రైటర్గా పనిచేసిన అనిల్ విశ్వనాథ్ గారు ఎవరో కాదు, పొలిమేర 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన విశ్వనాథ్ గారే. ఇక ఆయన స్టోరీ రైటర్ అండ్ స్క్రీన్ ప్లే అంటే చాలా బాగుంటుందని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన వాళ్ళకి ఏకంగా పొలిమేర దగ్గర బలి చేశాడంతే. సినిమాకు వెళ్ళిన తర్వాత సీట్ కెపాసిటీ అయితే 40% 50% దాకా బాగానే వచ్చారు. అదే కాకుండా ట్రైలర్ చూసిన తర్వాత బాగానే ఉందని అనిపించింది. సినిమా కూడా కనీసం ఓ మాదిరిన ఉంటుందిలే అనే ఎక్స్పెక్టేషన్. దానికి తోడు మన విశ్వనాథ్ గారి మీద నమ్మకం. పొలిమేర లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన వాళ్ళు కనీసం దాంట్లో ఒక 40% అన్న అందించకపోయారా అని ఆ ఉద్దేశంతో వెళ్తే నిన్నగా నాకిచ్చేశారు అట్నే. సినిమా ఉండేదే 2 గంటల ఆల్మోస్ట్ 15 నిమిషాలేమో ఉంటుంది. దాంట్లో పాటలు అవసరమే లేని విధంగా ఉన్నాయి. దానిలను భరించే కన్నా బయటికి వెళ్ళిపోవడం మేలు అనే విధంగా ఆ పాటలు అరగంట బొక్కెట్టేశారు. ఇక మిగతా గంటన్నర సినిమాను సాగదీసి అసలు థియేటర్లోంచి ఉంటారా వెళ్తారా అని ఎంతో సహనంతో పరీక్షించేశారు. అసలు స్టోరీ టెల్లింగ్ సినిమా థియేటర్లోనే ఇలా ఉంటే అసలు చెప్పేటప్పుడు అల్లర్నరేస్ గారు ఎలా ఒప్పుకున్నారో, దీనికి ఎలా ఈ సినిమాని చేయాలని ఆలోచించారో తెలీదు. అసలు ఎందుకు తీశారో. యాక్టర్స్ అయితే ఏదో చెయ్యాలి, సినిమా ఒప్పుకున్నాం, సంతకాలు పెట్టేశాం, ఇక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నందుకు చెయ్యాలి అన్నట్లుగా చేసేసారు. లేదనకుండా మన అల్లర్నరేస్ గారు మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ ఆయన ఒక్కరు యాక్టింగ్ చేసినంత మాత్రాన సినిమా హిట్ అయిపోదుగా. సినిమా హీరో ఎంత స్టార్ హీరో అయినా కానీ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎంత చూపించినా కానీ మిగతా కో యాక్టర్స్ బాగా చేయాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, స్టోరీ బాగుండాలి, డైరెక్షన్ బాగుండాలి. అన్నీ ఉన్నాగా నాకు ఇచ్చేశారు. ఏది లేదు. కమీడియన్లు హైపరాది, వైవ హర్ష వీళ్ళంతా ఉన్నా కానీ పోతే అసలు కొద్దిగా కూడా కామెడీ లేదు. అసలు ఆ ఫ్రెండ్స్కు సంబంధించిన సీన్లు ఏదో సిట్టింగ్ కోసం, తాగుబోతులుగా తాగి సావనరా అనేసి సిట్టింగ్ కోసమే పెట్టేశారేమో అన్నట్లుగా ఉన్నారు. అసలు ఎందుకు తీసుకున్నారో సినిమా అంత టైము ఎందుకు చేస్తున్నారు. లేదనకుండా అక్కడక్కడ ఆ బ్లాక్ మ్యాజిక్ సీన్లు ఒకటి పర్లేదు అనిపిస్తుంది. ఇంకా మిగతాదంతా నున్నగా పండబెట్టించి నాకించేశారు అంతే. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిలియో కొన్ని సినిమాలకు ఏ రేంజ్లో అందించాడంటే డిఎస్పి, తమన్ వీళ్ళతో పోటీగా రావచ్చేమో అన్న సినిమాలు కూడా ఉన్నాయి భీమ్స్ గారివి. ఈ సినిమాకి ఇంకా అందరిలాగే
ఏదో డబ్బులు ఇచ్చారు చేయాలి అనేసి మ్యూజిక్ ఏదో కొట్టేసేయాలి అనేసి కొట్టేశారు. ఇక నాని గారు అయితే ఇంకా ఎడిటింగ్ వదిలేసి ఈ డైరెక్షన్కు ఎందుకు వచ్చారో మరి, కనీసం డైరెక్షన్కి వచ్చారు ఓకే. ఇక ఈ సినిమాకు ఎడిటర్గా వర్క్ చేసి ఎడిటింగ్ కూడా సరిగ్గా చేసుకోలేకపోయారు, సొంత సినిమాకే సరిగ్గా చేయలేదు ఈయన. ఇక పొరమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు ఇక స్క్రీన్ ప్లే డైలాగ్స్ అయితే ఇంకా డైలాగ్స్ గురించి మాట్లాడదు, కొన్ని అయితే బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి. ఇక స్క్రీన్ ప్లే ఎట్లా ఉందంటే ఇంకా నేను బ్లాక్ బస్టర్ ఇట్లే కాదు బొత్తిగా డిజాస్టర్ సినిమాలు కూడా చాలా బాగా తీయగలను అనే చూపించేశారేమో అనేసి అన్నట్టుగా ఉంది. ఈ సినిమా చూసే కంటే షార్ట్ ఫిలింలు బెటర్ ఏమో అనేసి అనిపిస్తుంది, నా రేంజ్లో ఉంది ఈ సినిమా. ఇక ఈ సినిమాకు ప్లస్ అండ్ మైనస్ పాయింట్లు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఒకవేళ చెప్పాలి అనుకుంటే ప్లస్ పాయింట్ అంటే ఇక మన అల్లరి నరేష్ గారి యాక్టింగ్ అదొకటే ఇంకా ప్లస్ పాయింట్, చెప్పడానికి ఏం లేదు. ఇక మైనస్ల విషయానికి వస్తే ప్రతిదీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎడిటింగ్, డైరెక్షను, అలాగే ఈ సాయి కుమార్ క్యారెక్టర్ని ఎంతో వాడుకోవాల్సింది వాడుకోలేకపోయారు. వైవా అర్సయ్య, గెటప్ సీను, సద్దాం, వీళ్ళు అసలు కామెడీకి తెగ వాడుకోవాల్సింది బొత్తిగా ఏమీ లేదు. కమెడీలను పెట్టి కామెడీ లేకుండా చేశారు. ఆ భీమ్ సిసిరిగా ఈ ఒక సంగీతం అది మైనసే. సాంగ్స్ లేచి వెళ్ళిపోవచ్చు బయటికి ఆ సాంగ్స్ వినే బదులు, అలా ఉంది సినిమా. దీనికైతే నేనైతే ఎలాంటి రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు. ఎవరికైనా ఈ సినిమా చూసిన తర్వాత రేటింగ్ ఇవ్వాలి అని చూసిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆడియన్స్ ఎవరైనా ఉంటే మీరే కామెంట్లలో రేటింగ్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.